హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే చికెన్ కర్రీ ఈజీగా, సింపుల్‌గా ఎలాంటి మసాలాలు కూడా యూజ్ చేయకోకుండా చేయబోతున్నాను. అండ్ ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ మాత్రమే కాదండి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మసాలాలు తినలేకపోయినా ఉంటారు కదండీ! మసాలాలు పడని వాళ్ళు. మనం కూడా మసాలాలు కొంచెం తగ్గించుకుంటే మంచిది ఈ కాలంలో. అందుకే సింపుల్‌గా రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర వేసేసి, ముందుగా తరిగి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కున్నానండి. అలా ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పింక్ కలర్‌లోకి రావాలండి. లేదా గోల్డిష్ కలర్‌లోకి వచ్చినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని మరొక 2, 3 నిమిషాలు కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తర్వాత మనం వేసిన కరివేపాకు కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేను చెప్పాను కదా! ముందుగానే మసాలాలు ఏమీ లేకుండా చేస్తున్నానని. అందువల్లనే నేను అవి 2 స్కిప్ చేసేసాను. తర్వాత ఒక 2, 3 సార్లు బాగా మంచినీళ్ళతో వాష్ చేసుకున్న చికెన్ అయితే ఈ తిరువాతలో వేసేసుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి చేసుకున్నా కూడా అలాగే టేస్ట్ ఉంటుంది. అదే టేస్ట్ రావాలంటే కూడా ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్‌లో ఎటువంటి మార్పు ఉండదండి. మ్యాగ్నేట్ చేసి పెట్టటం వల్ల చికెన్ అన్నది త్వరగా ఉడుకుతుంది. అంతే అండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ దాకా కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం ఇక్కడ నేను ఓన్లీ 1 స్పూనే వేశాను. ఎందుకంటే లాస్ట్‌లో చెప్తాను. ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసేసి చికెన్ ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటున్నప్పుడు చికెన్ ముక్కలు ఎక్కడా కూడా అడుగంటనీయకుండా చూసుకోవాలి. ఆయిల్ ముందుగానే మనము కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎక్కడ అడుగంటదు. ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసేసుకోవాలి. మనం వేసుకున్న వాటర్‌లోనే చికెన్ 1/2% ఉడికిపోవాలి. అంటే ఒక 50% చికెన్ వాటర్‌లోనే మగ్గించుకోవాలి ముందుగానే. తర్వాత ఇందులోకి కొంచెం నేను టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. అందులో 4, 5 దాకా వెల్లుల్లి, తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక 4, 5 టమాటా ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టాను. మీరు గమనించారంటే ఇక్కడెక్కడ నేను మసాలా అంటే కొబ్బరి కానీ, ఇంకా ఎటువంటి మసాలా ఐటెమ్స్ కూడా యాడ్ చేయలేదు. టమాటా, వెల్లుల్లి, కొత్తిమీర ఈ 3 మాత్రమే వేసి బాగా మిక్సీ పట్టాను. చూసారంటే చికెన్ దాదాపుగా ఉడికిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ చెప్పాను కదా! 50% అనేది మనము వాటర్‌లోనే మగ్గించుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేయాలి. ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇందులోకి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. మనం వేసేటప్పుడే వాటర్ కొంచెం ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఆ విధంగా మనము వేసేసుకొని మంచిగా ఒక 2, 3 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. బ్యాచిలర్స్‌కి అయితే చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ. ఎటువంటి మసాలాలు, హైరానా అవన్నీ కూడా అవసరమే లేకోకుండా చాలా ఈజీగా అండ్ క్విక్‌గా కూడా రెడీ అయిపోతుంది. మనం మిక్స్ వేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని అంతా వేసేసి ఒక 10, 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే చికెన్‌ని ఉడకనిచ్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు నేను యాడ్ చేసుకుంటాను. తినేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది కాబట్టి. ఒక 10, 15 నిమిషాల తర్వాత చికెన్ మంచిగా ఉడికిపోతుంది. వాటర్‌లో తర్వాత మనం వేసిన టమాటా పేస్ట్‌లోనే బాగా ఉడికిపోతుంది. చూసారంటే ఇంకా మనకి ఈ పులుసు సరిపోతుంది అనుకుంటే వాటర్ చాలు. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చికెన్ కబాబ్ ఇది ఒక్కటి వేసామంటే ఎటువంటి మసాలాలు ఉండదు. ఈ ప్యాకెట్ వల్ల మసాలాలు కూడా ఎక్కువ యాడ్ అవ్వవండి. జస్ట్ ఇది ఫ్లేవర్ కోసమే చాలా బావుంటుంది. ఇదొక్కటి వేసుకున్నామంటే చికెన్ కూర వేరే టేస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది.
ఎటువంటి మసాలాలు యూజ్ చేయకోకుండా జస్ట్ ఈ చికెన్ కబాబ్‌తోనే మీరెప్పుడన్నా ట్రై చేశారా? లేకపోతే ఈసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. కర్రీలోకే కాకుండా చికెన్ ఫ్రైలోకి కూడా ఈ కబాబ్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, ఒకసారి కర్రీలోకి కూడా వేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగ ఎటువంటి మసాలాలు అవసరమే ఉండదు మనకి. చికెన్ కబాబ్ వేసేసిన ఒక 5 నిమిషాలు కానీ అలా ఉంచేస్తే నూనె అంతా పైకి వదులుతుంది. సో, మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. తర్వాత లాస్ట్‌లో స్టవ్ ఆపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకుంటే చికెన్ కర్రీ ఎంతో ఈజీగా మసాలా లేకుండా రెడీ అయిపోతుంది.